अरे राने राने असल देव रिकॉर्ड చేయలేదు ఇంకో అసలు హరి ఇటు నుంచి వస్తుంది కృష్ణ మధ్యలో ఫోల్డ్ బ్రహ్మాదీతం सब कलेक्टर गाరికి సెక్రటరీ గారికి మిగతా అందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఇదైనా లాస్ట్ 2 వారాలు 3 సారి ఈ హాల్కి రావడం జరిగింది. ప్రతిసారి ఒక ప్రత్యేక జనాలకి ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇది నిజంగా బోధనకి ఒక గుర్తింపు లాగా ఉండిపోతుంది. సో ఐ థ్యాంక్ లయన్స్ క్లబ్, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనం ఇలాంటివి కార్యక్రమాలు పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను అపార్ట్ ఫ్రమ్ ఏదైతే వాళ్ళు ఈరోజు హాస్పిటల్స్ ఏర్పాటు చేశారో దాంతోపాటు ఇక్కడ ఉన్న ఐ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మీ అందరికీ ఐడియా ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. బట్ సిన్స్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి లయన్స్ క్లబ్తో నా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ఇస్ ఆల్సో ది హాట్స్పాట్ ఫర్ గ్లూకోమా. అండ్ గ్లూకోమా అంటే ఎస్పెషలీ ఇన్ విమెన్ ఆఫ్టర్ అంటే సెకండ్ థర్డ్ గ్రావిడ జనరల్లీ వీ హ్యావ్ షుగర్ ఇష్యూస్ ఉంటాయి. సో మనం ఒక మామూలు ఫోన్ కెమెరా కొన్ని ఒక మంచి ఆప్టోమెట్రిషియన్ని పెడితే మనకి గ్లూకోమా ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. గ్లూకోమా అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక సైలెంట్ కిల్లర్. మీకు తెలియదు, ఇప్పుడు మీ అత్తగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే కొంచెం కాలం తర్వాత వారి సైట్ కొంచెం వీక్ అవుతుంది. కానీ గ్లూకోమాలో మీకు అసలు ఏమీ తెలియదు, కానీ గ్లూకోమా వల్ల డెత్స్ అవుతాయి. అన్లైక్ క్యాటరాక్ట్, మయోపియా, హైపర్ మయోపియా
విజువల్ అబరేషన్స్ కాకుండా గ్లూకోమా అనేది సైలెంట్ కిల్లర్. అండ్ మన తెలంగాణలో వరంగల్ ప్రాంతంలో వరల్డ్లో హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ గ్లూకోమా ఉంది. సో మనం కూడా సేమ్ అవే లీగసీ ఉంది, అదే హెరిటేజ్ ఉంది కాబట్టి లయన్స్ క్లబ్తో ప్రత్యేక రిక్వెస్ట్. ఇట్ డస్ నాట్ కాస్ట్ మచ్. మీరు ఆల్రెడీ డిఎం కోసం కూడా అప్లై చేస్తున్నట్టు చాలామంది ఆప్టోమెట్రిషియన్ ఆప్థాల్మలాజిస్ట్ని ట్రైన్ చేస్తూ ఉన్నారనేది నాకు తెలిసింది. చాలా సంతోషం. అండ్ లయన్స్ ఇన్స్టిట్యూట్, లయన్స్ హాస్పిటల్ త్వరలో ఎన్ఎంసీతో అఫిలియేట్ అవ్వాలి, మీకు ఒక జాతీయ గుర్తింపు రావాలి అనేది నేను జిల్లా అధికారి. ఎందుకంటే మీరు ఎన్ఎంసీ మీకు గుర్తింపు పొందితే మన జిల్లాకి మంచి పేరు ఉంటుంది. దీంట్లో కావాల్సిన పేపర్ వర్క్ కావచ్చు, ఇన్స్పెక్షన్స్ కావచ్చు, దాంట్లో జిల్లా పరిపాలన తరఫున మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనేది తెలియజేస్తుంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు I once again thank advisor sir and also the administration of Lions. Thank you. ఉర్దూ అకాడమీ మన అందరూ ఫ్రెండ్స్ హాస్పిటల్ని బోధన పట్టణ ప్రజలు కాకుండా అందరికీ ఉపయోగపడేటట్టు చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్కు, చైర్మన్లకు, మనకు హెల్ప్ చేసి బయట నుంచి వచ్చిన చైర్మన్లకు, అదేవిధంగా మా వచ్చిన కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, తయారు గారికి, ప్రెస్కు, ఇక్కడ వచ్చేసిన మహిళా సోదరులకు సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని డిసీజెస్ కూడా సోడ్ చేయలేక పోయే వరకు బాగా పెద్ద ట్రీట్మెంట్ చేద్దాము. అటువంటి ఫస్ట్ స్టేజ్లోనే కొద్దిగా ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అని వేరేమో రిజల్ట్ వేసినట్టుగా దాన్ని చేయడానికి మీరు ప్రయత్నించండి. తప్పనిసరిగా ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మరి ఇంతకుముందు కూడా 20 years స్టార్ట్ చేసి 25 years 50 ఫీట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఎక్విప్మెంట్ సరిపోతుంది నిర్మాణాలు కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా దానికి అదనంగా నెల్లూరు హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మీ అందరికీ గౌరవిస్తుంది, సలహాలు ఇస్తుంది, కోఆపరేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఇంకా 20 బెడ్ హాస్పిటల్ స్కూల్ 100 రూపాయలు తీసుకుంటాం. టెస్ట్లకు పరిష్కరిస్తా ఉన్నాం. భోజనంగా పట్టణ ప్రజలకు, ఇది చిన్న పిల్లలు ఒకటేసారి మనం చెప్పిన తర్వాత ఇంకేమో లేవు కదా, అంటేనే కదా